విశాఖలో ఏర్పాటు కాబోయే గూగుల్ డేటా సెంటర్పై దుష్ప్రచారం వాస్తవాలు. దుష్ప్రచారం 6. డేటా సెంటర్ల నుంచి విపరీతంగా ఉష్ణం వెలువడుతుంది. అర్బన్ హీట్ ఐలాండ్లు ఏర్పడతాయి. వాస్తవం, వేడిని తగ్గించే వ్యవస్థలు ఉన్నాయి. డేటా సెంటర్లలో వాడే కూలింగ్ వ్యవస్థల వల్ల గాలిలోకి కొంత ఉష్ణం వెలువడుతుందన్నది వాస్తవమే. మనం వాడే సెల్ ఫోన్లోనే కాస్త ఎక్కువ సమయం మాట్లాడితే వేడెక్కుతాయి. అలాంటిది అంత భారీ కంప్యూటింగ్ యంత్రాలు పనిచేస్తున్నప్పుడు ఉష్ణం వెలువడటం సహజం. వాటిని కూలింగ్ వ్యవస్థలతో నిరంతరం చల్లబరుస్తుంటారు. కూలింగ్ వ్యవస్థల వల్లే గాల్లోకి కొంత వేడి వెలువడుతుంది. అది మరీ ప్రమాదకర స్థాయిలో ఉండదు. మెగా డేటా సెంటర్లు ఆధునిక కూలింగ్ టెక్నాలజీతో ఆ సమస్యను చాలా వరకు అధిగమిస్తున్నాయి. పర్యావరణానికి అత్యంత ప్రాధాన్యమిచ్చే అమెరికాలో ఒక్క గూగుల్ సంస్థకే 9 ప్రాంతాల్లో డేటా సెంటర్లు ఉన్నాయి. నిజంగా వాటి వల్ల అంత ప్రమాదం ఉంటే అమెరికా ప్రభుత్వం వాటిని అనుమతించేదే కాదు. ఒకప్పుడు కంప్యూటర్లు ఒక గది అంత ఉండేవి. సాంకేతికత పెరిగే కొద్దీ వాటి పరిమాణం తగ్గింది. సూపర్ కంప్యూటర్ల దశను కూడా దాటేసి ఇప్పుడు క్వాంటం కంప్యూటర్ల యుగంలో ఉన్నాం. రాబోయే రోజుల్లో డేటా సెంటర్ల పరిమాణం మరింత తగ్గి, సామర్థ్యం ఇంకా అనేక రెట్లు పెరిగే అవకాశం ఉంది.